నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుల 2 కుటుంబాలకు గత 15 నెలలుగా కుల బహిష్కరణ చేసినప్పటికీ తమ సొంత భూమిలో ఉన్న ఈతవనంలోనే చెట్లను గీయనీయకుండా అడ్డంకులు సృష్టిస్తూ ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల ఉసురు తీసుకుంటున్నారని మండల కేంద్రానికి చెందిన లింగాల రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి వారి సొంత భూమిలో ఈతవనం పెట్టడమే వారి కుటుంబాలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గత 15 నెలల క్రితం తాము పెంచిన చెట్లను తాము గీసుకుంటున్నామని చెప్పడంతో అదెలా గీసుకుంటారు, కులానికి అందరికి ఇవ్వాలని తమ కులంలో ఉన్న 4 వేకులు మాపై కక్ష సాధింపు చేస్తూ కుల సభ్యులను తప్పుతోవ పట్టించి మా ఇద్దరి కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు మా కుటుంబాలకు కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని అధికారులకు కోరుతున్నారు. లేని ఎడల మా ఇద్దరి కుటుంబాలకు ఆత్మహత్యలే మిగులుతాయని కన్నీరు పెట్టుకుంటున్నా వేడుకున్నారు. నీర పోసి నేను దాగిన అన్న అన్నట్లాగే ఆయన ఒక చెట్టు కాడికి పోయినారు, ఫోటో తీసుకున్నారు, ఒక గొబ్బ ఆయన అవి చూసుకున్నారు, వాళ్ళే ఈడ్చుకొని పోయారు. చెట్టు మీద ఈడ్చుకొని ఆపుకారు వాళ్ళు ఏమగలరు కల్లాగా ఏమంటుండు పైసలు తీసుకున్నాం అంటే నాకు పైసలు ఆయన అడగలు నీరకాలు పోసిండు, 2 శాఖలు తాగి పోయినా సార్ అని చెప్తాను, పోయిండు పొలం కడిగి అని చెప్పి ఏమని అంటే ఇయ్యలే పైసలు, నేను పొలం కాడికి పోతున్నా, తాగు నీరగా ఉన్నది తాగు అని పట్టి ఇచ్చిపోయాడు. ఉపాధి కోసం 5 సంవత్సరాల క్రితం కలెక్టర్ వాళ్ళంతా ఎక్సైజ్ వాళ్ళంతా వచ్చి ఉపాధి కోసం చెట్లు ఇచ్చి నన్ను నాటిపించారు. అప్పటి నుండి నేను చెట్లు పెంచుతున్నాను. 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు కుల సభ్యులంతా కలిసి నన్ను చెట్లు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి నా మీద బహిష్కరణ వేటు వేసారు. అయినా నేను వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయలేదు. నా ఉపాధి కోసం నా సభ్యత్వం కూడా సొసైటీలో సభ్యత్వం కూడా తీసేసారు. తీసేసిన దానికి నేను కోర్టును ఆశ్రయించిన దానికి ఇప్పుడు కోర్టు నుంచి స్టే ఆర్డర్ పంపించారు. నాకు పంపించే దానికి నీరా కోసమని నేను ఒక 10 చెట్లు ఇది ఉపాధి కోసమని నీరా కోసమని అప్లై కూడా చేశాను. ఎక్సైజ్ వాళ్ళకు నీరా కోసమని ఈఎస్ గారికి సిఐ గారికి వాళ్ళకి అప్లై చేశాను. చేసిన దానికి ఒక 10 చెట్లు నీరా ఖాళీ ఓన్లీ టెస్టింగ్ కోసమని గీశాను అంతే, దాన్ని అమ్ముకోవడానికి కాదు, చేసిన దానికి. దాన్ని ఆసరాగా తీసుకొని సొసైటీ సభ్యులంతా వచ్చి నా చెట్లలోకి వచ్చి గొబ్బలు ఎత్తుకపోవడం జరిగింది. ఎటు పెట్టి నన్ను బతకడానికి వీలు లేకుండా చేయడం జరుగుతుంది. నాకు ఉపాధి కావాలా, ఎట్లన్నా కానీ నన్ను ఇచ్చేసి కాపాడాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుచున్నాను. పెట్టుకున్న ఈత చెట్లలో కులంతో గొడవ ఇప్పుడు నన్ను కుల బహిష్కరణ చేసి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది. దానికి ఇప్పుడు నేను హైకోర్టులో ఆశ్రయిస్తే హైకోర్టు నాకు స్టే ఆర్డర్ ఇచ్చింది సభ్యత్వం కోసం. దాన్ని ఇచ్చేసి ఇప్పుడు నేను చెట్లుకి 4-5 చెట్లు నీర కోసమని ఒక ఉపాధి కోసమని నేను గీసుకుంటే దాన్ని చూపించి పెద్ద గొడవ వేసి వాళ్ళ నా మీద ఎక్సైజ్ వాళ్ళని దాడి చేయించే టైపు చేసి కుల సభ్యులు. ఇది అన్యాయమని నేను భావిస్తున్నాను. దయచేసి దీన్ని ఇచ్చేయాలని చెప్పి నన్ను కాపాడాలని చెప్పి నేను అధికారులను కోరుతున్నాను. అందరికీ వినతించుకుంటున్నాను.